రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నడ బుల్లితెర నటి శోభిత సూసైడ్ చేసుకున్నారు. అయితే తన సొంత ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే శోభిత అలాగే సుధీర్ ఇద్దరు కూడా మ్యాట్రిమోనీలని పరిచయమై ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలపైన ఇప్పటికీ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంతే కాకుండా సూసైడ్ చేసుకోకన్నా ముందే ఆమె తన భర్తతోని గోవా వెళ్ళి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే గోవాలో ఏమైనా వీళ్ళిద్దరికి గొడవలు జరిగాయా, అలాగే కొంతకాలంగా ఈమె ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. అటు సినిమాలకి కావచ్చు, సీరియల్స్కి కావచ్చు, ఆమె దూరంగా ఉంటూ ఇంట్లోనే ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఏమైనా విభేదాలు వచ్చాయా, గోవాకి వెళ్ళిన తర్వాత అక్కడేమైనా వీళ్ళిద్దరి మధ్య గొడవ పడ్డారా అన్న విషయాలపైన కూడా పోలీసులు ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అసలు శోభిత అలాగే సుధీర్ ఇద్దరు కూడా మ్యాట్రిమోనీలోని ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోని బిగ్ టీవీ మాట్లాడినప్పటికీ ఎప్పుడు కూడా శోభిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని బయటికి వచ్చింది లేదు, అలాగే ఎవరితో కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంతేకాకుండా సుధీర్కి అలాగే తనకి మధ్య కూడా ఎటువంటి గొడవలు కూడా లేవు, ఇద్దరు ఆప్యాయంగానే ఉండేవాళ్ళు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది ఏంటి అన్న వివరాలు ఏమైనా తెలిసాయా రానా? నిన్న ఉదయం ఎగ్జాక్ట్ గా 10:30 గంటలకి తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. వెంటనే భర్త కూడా తలుపు కొట్టాడు, మొత్తం విరగొట్టడానికి కూడా ప్రయత్నించారు. కానీ అప్పుడే డోర్ బయటకు వచ్చే కొందరికి అప్పటికే ఆమె వికట జీవితం కూడా కింద పడిపోయిందనేది కూడా భర్త చెప్పినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్ గా శోభిత చనిపోక ముందు కాసేపటి కొంచెం వాళ్ళ సిస్టర్ తో కూడా ఆమె మాట్లాడినట్టుగా, ఆమె 2 వారాల్లో నేను ఇంటికి వస్తాను, బావను కూడా వచ్చి కలుస్తాను, పిల్లలను కూడా వచ్చి కలుస్తానని కూడా ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు కర్ణాటకలో ఉన్నటువంటి సకలేశ్పురంలో ఉంటారు కాబట్టి ఒక చిన్న విలేజ్ లో, అక్కడి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈ మరణ వార్త వినగానే వారు వచ్చారు. వచ్చిన తర్వాత పోలీసుల వద్ద వాళ్ళు ఫిర్యాదు చేస్తారనుకున్నారు. కానీ ఈ మృతికి కారణాలు ఏమై ఉంటాయో అని కూడా మీరు నిమగ్నంలో ఉండండి, మీరు తేల్చే పనిలో ఉన్నది కూడా పోలీసులు అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే భర్త సుధీర్ పైన మీకు ఎటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయో, వాళ్ళిద్దరు వ్యవహార శైలి పైన కానీ మీతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే శోభిత ఎప్పుడైనా మీతో మాట్లాడినప్పుడు ఆమె ఆందోళనకరంగా కానీ, లేకపోతే భర్తతో విభేదాల గురించి కానీ, లేకపోతే ఇంకా ఇతర విషయాలపైన ఏమన్నా చింత ఉండేదా అనే టైప్ లో కూడా ఆమె పోలీసులు ఆమెని క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే భర్తతో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆమె చాలా అన్యోన్యంగా ఉంటారని కూడా మాత్రమే చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే పోలీసులు మాత్రం సుధీర్ అయినా దీనికి సంబంధించిన కారణాలు చెప్పిండారు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఆమె సీరియల్స్ లో నటించడం మానేసింది. ఎందుకంటే అవకాశాలు కూడా లేకపోవడము, ఆ తర్వాత ఎక్కువగా ఇష్టమైనటువంటి ఇండస్ట్రీ కాబట్టి ఆమె ఇటువైపు ఇండస్ట్రీని వదిలేసి హౌస్ వైఫ్ గా ఉండడము, పైగా కొంతకాలంగా కూడా ఒంటరిగా ఉండడం అనేది కూడా కాస్త డిప్రెషన్ కే ఉంటది అనేది కూడా భర్త సుధీర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఆమె డల్ గా ఉన్నట్టుగా కూడా అతను చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో కేవలం 3 రోజుల ముందు ఆమె గోవాకి కూడా వెళ్ళింది. గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అవార్డు ఫంక్షన్ లో కూడా ఇద్దరు కూడా పాల్గొన్నారు. దాదాపు 3 రోజుల పాటు కూడా అక్కడ వారు స్పెండ్ చేశారు. స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత నిన్న ఉదయం సడన్ గా ఒక సూసైడ్ లెటర్ రాసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దాంట్లో చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అనేది దాని చిన్న సారాంశం ఆమె రాసినట్టుగా తెలిసింది. అయితే ఎవరిని ఉద్దేశించింది రాసింది, దేనికోసం రాసింది, లేకపోతే వేరే వాళ్ళు ఏమన్నా రాశారా, ఆమె రాశారా, ఆమె హ్యాండ్ రైటింగ్ ఎట్లుంటుంది ఏంటి దాంతో కూడా వాళ్ళు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోటి సుధీర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అటు బెంగళూరులో పనిచేసాడు, ఇప్పుడు హైదరాబాద్ లో తను వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన పనిలో ఆయన నిమగ్నమై ఉంటాడు. తర్వాత ఆమె మాత్రం చాలా ఒంటరిగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. సో డిప్రెషనే కారణమై ఉంటుంది, లేకపోతే ఇతర వ్యవహారాలు ఏమన్నా కారణమై ఉంటాయా, ఇద్దరి మధ్య ఏమన్నా వాగ్వాదం జరిగి ఉంటుందన్న దానిపైన పోలీసులు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే శోభితకు సంబంధించినటువంటి బాడీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. అక్కడ వారి బంధువులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు. పోస్ట్ మార్టం అనంతరము ఆమె బాడీని షిఫ్ట్ చేస్తారు కాబట్టి తదనంతరం కూడా ఇంకా చాలా మందిని విచారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శోభితకు సంబంధించి ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు సంబంధించి కాల్ లిస్ట్ కానీ, ఆమె ఎవరితో మాట్లాడింది, దాంతో పాటు వాట్సాప్ చాటింగ్ కానీ, మెసెంజర్ చాటింగ్లు కానీ ఇవన్నీ కూడా చూస్తారు. మీద ఏంటి ఆమె ఇతరులతో ఏమన్నా పంచుకుందా ఏంటి, ఆమె ఇంత సడన్ గా, ఎందుకంటే చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు గతంలో మంచి సీరియల్స్ కూడా చేసింది. ఇంకా కూడా సీరియల్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇంత తొందరగా ఆమె చనిపోవడానికి కారణం ఏంటంటే, పైగా ఇద్దరు కూడా ప్రేమ అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అంత తొందరగా చనిపోవాల్సినటువంటి అవసరం ఏందన్న దానిపై కూడా పోలీసులు అనేక కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఒక విషయం చెప్పండి రానా ఇక్కడ చెప్తున్నారు కదా ఇండస్ట్రీకి సంబంధించి ఆమె డిప్రెషన్ లో ఉందా అంటే సీరియల్స్ అవి చేయడం లేదు కాబట్టి అంటున్నారు కదా. అయితే వీళ్ళిద్దరు కూడా పెళ్ళైన తర్వాత అతని భర్త ఏమైనా అభ్యంతరం పెట్టారు ఆ సీరియల్లో నటించకూడదు, ఎటువంటి ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉండాలి అని చెప్పడం వల్ల ఈమె డిప్రెషన్ కి లోన్ అయిందా, ఆ విషయాన్ని తన భర్తతో చెప్పలేకపోవడమే ఇందుకు కారణమా అన్న విషయాలు ఏమైనా తెలిసాయా రానా? అంటే ఆమె ప్రొఫెషనల్ విషయంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఒక ఇండస్ట్రీలో సంబంధించిన ఆఫర్లు వచ్చినా కూడా చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది. కాకపోతే సడన్ గా అవకాశాలు అనేది తగ్గిపోయింది, ఆమె దూరంగా ఉండడం. ఎందుకంటే ఒకసారి ఇండస్ట్రీలో బుల్లితెర కానీ లేకపోతే వెండితెర పైన కానీ ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు తన పైన సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కానీ తన ఫోటో కానీ తన విజువల్ కానీ ఖచ్చితంగా దానికి అడిక్ట్ అయిపోతారు కళాకారులందరూ కూడా. సో గత కొంతకాలంగా సీరియల్స్ చేయడము, బిజీగా షెడ్యూల్ ఉండడం, ఒక్కసారిగా ఆ లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా ఉండిపోయింది, పైగా సీరియల్స్ కూడా దూరంగా ఉంది. సో ఆ లైఫ్ కి ఈ లైఫ్ కి కంపారిజేషన్ చేసుకున్న తర్వాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది కూడా ఒక పాయింట్ అనేది పోలీసులు రేజ్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30కి మాదాపూర్ డీసీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దీని వెనుక బట్టి అసలు కారణాలు ఏమంటది, ఏం జరిగి ఉంటుంది ఏంటి అన్న దానిపై కూడా పూర్తి వివరాలు మనకు తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ రానా. రైట్, ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే శోభితకి సంబంధించి వాళ్ళ ఇంట్లోని సూసైడ్ లెటర్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ యొక్క లెటర్ లోని యూ కెన్ డూ ఇట్ అని ఉన్న లైన్ కూడా చూసారు. అయితే యూ కెన్ డూ ఇట్ అన్న లైన్ ని ఆమె ఎవరిని ఉద్దేశించి చెప్పారు, ఎందుకంటే ఆమె డిప్రెషన్ లో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని చేయాలి, యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు అని చెప్పి తనకు తాను రాసుకుందా, లేకపోతే ఎవరి కోసమైనా ఆమె ఉద్దేశించి రాసిందా అన్న విషయాలపైన కూడా పోలీసులు ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రెసెంట్ సుధీర్ రెడ్డి అలాగే శోభిత ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అటు కుటుంబ సభ్యులు కూడా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఆమె కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఎప్పుడూ కూడా సుధీర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ మాట్లాడింది లేదు, బయటికి వచ్చింది లేదు, అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా ఎక్కువ శాతం ఇంటరాక్షన్ కూడా లేదు అని చెప్పి సుధీర్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్న సందర్భాలు మనం చూసాము. మరి చూడాలి అసలు దీని వెనక అసలు ఏంటి, ఎందుకు ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది, ఇండస్ట్రీయే ఆమెను దూరంగా పెట్టిందా లేకపోతే ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉందా అన్న విషయాలపైన ఇవాళ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి ఆమె ఎందుకు అసలు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, దీని వెనక గల కారణాలు ఏంటి అన్న విషయాలు చూడాలి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నడ బుల్లితెర నటి శోభిత సూసైడ్ చేసుకున్నారు. అయితే తన సొంత ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే శోభిత అలాగే సుధీర్ ఇద్దరు కూడా మ్యాట్రిమోనీలని పరిచయమై ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలపైన ఇప్పటికీ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంతే కాకుండా సూసైడ్ చేసుకోకుండా ముందే ఆమె తన భర్తతోని గోవా వెళ్ళి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే